ఈరోజు మా పార్టీ నాయకులు దాదాపును అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు అరెస్ట్ చేశారంటే గుల్జార్పేటలో కాలువలు అదేవిధంగా రోడ్లు కూడా వేయడం జరుగుతుంది. అందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ జెండా యొక్క దిమ్మెను తొలగించారని చెప్పేసి ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దిమ్మెలు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దిమ్మెలు కానీ ప్రజలకు ఎక్కడైనా అసౌకర్యం కలిగితే తొలగించి మళ్ళీ కూడా ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి చెప్పడం అధికారులు ప్రిన్సిపల్ అధికారులు కూడా చెప్పేవారు. అంతకు మించి భిన్నంగా అక్కడ ఏమీ జరిగింది లేదు. కానీ ఈరోజు గుల్జార్పేటలో దానికి భిన్నంగా ఎక్కడైతే కొన్ని వందల కుటుంబాలకు సంబంధించినటువంటి కొన్ని వందల ఇళ్లకు సంబంధించినటువంటి మెట్లు కానీ ర్యాంపులు కానీ అన్నీ కూడా తొలగించినారు. ఇది పూర్తిగా కాలువ మీద ఉండడంతో స్థానిక కార్పొరేటర్గా అక్కడ పనులు చేపించేటప్పుడు మళ్ళీ మీరు కట్టుకోండి, ఇప్పుడు కాలువ వేయాలి కదా అందరివి తీసామని చెప్పేసి విషయం చెప్తూ ఆ విషయం చెప్పే వాటిని తొలగించడం జరిగింది. కానీ ఇక్కడ తొలగించేది కానీ లేదా ఇది కానీ ఏ పార్టీలకు కానీ ఇతరులకు కానీ సంబంధం ఉండదు. మున్సిపల్ అధికారులకు సంబంధం ఉంటుంది, అదేవిధంగా కాంట్రాక్టర్కి సంబంధం ఉంటుంది. అక్కడ ప్రజల సౌకర్యార్థము తొలగించి మళ్ళీ పెట్టుకోండి అని దానికి అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి అనంతపురంలో మనం చూస్తూ ఉన్నాం, ముందు నుండి అన్నీ కూడా విచిత్రాలే జరిగేది. అందులో ఇది ఒక విచిత్రం. ఎందుకంటే అనంతపురంలో మనం ప్రశాంతంగా ఉండే వాతావరణం లేదనేది ఇట్లాంటి సంఘటనలో పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి దాదును అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ అక్రమ అరెస్టును వెంటనే మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తా ఉన్నాం. భయభ్రాంతులు గురి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఒక మైనార్టీ నాయకుడిని అక్కడ అభివృద్ధి కోసము మనం మొత్తం ఇప్పుడు గుల్జార్పేట అంతా చూస్తే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా అన్ని కూడా రోడ్లు వేసాం. అదే పద్ధతిలోనే అప్పుడు శాంక్షన్ అయినట్టువే ఇప్పుడు రోడ్లు వేస్తా ఉన్నారు. ఒక కార్పొరేటర్ వాళ్ళ తల్లి కావడంతో బాధ్యతగా అక్కడ అసౌకర్యం కలుగుతుంది, మళ్ళీ పెట్టుకోండి అని దానికి అరెస్ట్ చేయడము ఏంటని చెప్పేసి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.